బాపట్ల జిల్లా అద్దంకిలోని ఓ బాలుర హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు. ధనుష్, సుబ్బారెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు హాస్టల్ నుంచి స్కూల్ కు బయలుదేరారు. ఇరువురు స్కూల్ కి రాకపోవడంతో తోటి విద్యార్థులు వార్డెన్ కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు వార్డెన్ తెలియజేశాడు. పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూల్ కి ప్రభుత్వ బాలుర వసతి గృహం 2 అద్దెంకిలో డ్యూటీలో ఉన్నాను. నిన్న ఉదయం సాయంత్రం మరి ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళినాక మధ్యలో ఇద్దరు పిల్లలు పోలేదని తోటి విద్యార్థులు వాచ్మెన్ చెబితే వాచ్మెన్ నాకు చెప్పాడు. వెంబడి నేను హాస్టల్కి వచ్చి ఎట్లా సంగతి వాళ్ళ పేరెంట్స్ కి జరిగిన విషయాన్ని చెప్పాను. చెప్పి సాయంత్రం దాకా వాళ్ళ బంధువులు వాళ్ళ స్వగ్రామాలు అన్ని కూడా విచారించి ఈ ఆచూకీ లభ్యం కానందు వల్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు విద్యార్థులు స్కూల్కి రాలేదని వాచ్మెన్ కి తోటి విద్యార్థులు చెప్పారు. చెప్పినందువల్ల నేను ఎమ్మటినే వచ్చి వాళ్ళ పేరెంట్స్ కి ఆ విషయం తెలియజేసి అన్ని చుట్టుపక్కల ఊర్లు వాళ్ళ ఊరు అన్ని కూడా తిరిగి సాయంత్రం దాకా ఆచూకీ లభ్యం కానందువల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.